బాలాజీ నగర్ వికాస్ హైస్కూల్లో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందడిగా సాగింది. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన మాక్ కోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోర్టులో న్యాయమూర్తుల తీర్పులు, న్యాయవాదుల వాదోపవాదాలను విద్యార్థులు తమ నటనతో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులు చిన్నతనం నుంచే హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి అన్నిటి కూడా యుద్ధ నేరాల కింద శిక్షించబడడం, అలాగే మన దేశం నుంచి ఎవరో ఫ్రాడ్ చేసి విదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళని పట్టుకోవచ్చి శిక్షించడం, ఇవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో జరగాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాలు కలిపి ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఉండాలి. కాబట్టి దోషుల్ని శిక్షించాలి. కాబట్టి ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని దేశాలు కలిపి ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఉండాలి. కాబట్టి దోషుల్ని శిక్షించాలి. కాబట్టి ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని, ఈరోజు మీరు లాయర్గా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారంటే నిజంగా చాలా చక్కగా ఉన్నారు. ఇంకా కూడా మీరు బాగా అభివృద్ధి చెంది మంచి పేరు తెస్తారని వికాస్ స్కూల్ కానీ మీ టీచర్స్ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. మరొకసారి మీ అందరూ కూడా ఇంటర్నేషనల్ జస్టిస్ డే శుభాకాంక్షలు. అనంతరం ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాది నారాయణరావు మాట్లాడుతూ నిత్య జీవితంలో అన్యాయం జరిగినప్పుడు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎలా స్పందించాలో ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ పిల్లలకి అవగాహన కల్పించడానికి ఈ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ స్కూల్ కరస్పాండెంట్ కత్తం జ్యోతి మేడం గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజల సమాజ హితం కోసమే స్థాపించిన సమితి అధ్యక్షులు, అదేవిధంగా 14వ వార్డు కార్పొరేటర్ అయిన ప్రతాప్ రెడ్డి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలకి న్యాయ వ్యవస్థని, న్యాయం, చట్టం గురించి ఈ వయసులోనే అవగాహన ఉండాలి. ఇదే వాళ్ళకి ఇప్పటి నుంచే అవగాహన ఉంటే సమాజంలో వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు అనేది తెలియాలి. అదేవిధంగా మీరు మీ ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో ఒక చట్టం నిర్దేశించబడి ప్రతి ఒక్కరికి రూల్స్ ఈ విధంగా ఉండాలి. మీ వయసులో మీరు ఎలా ఉండాలి, నిజాయితీగా ఉండటం, అబద్ధాలు ఉండటం, అదేవిధంగా టీచర్ని గౌరవించడం, స్కూల్ను పరిశుభ్రంగా ఉంచడం, ఇటువంటివన్నీ మీ వయసులో మీరు పాటించాల్సిన న్యాయ సూత్రాలు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ చదివే పిల్లలే రేపు న్యాయమూర్తులు, లాయర్లు, కలెక్టర్లు, జడ్జీలు చాలామంది కావచ్చు. మీరు సమాజంలో ఈ చట్టాన్ని గౌరవిస్తే చట్టంలో మీరు సమాజంలో ఎంతో గుర్తింపు పౌరులుగా ఎదుగుతారు. సమాజంలో ఎంతో గౌరవమైన వ్యక్తులుగా గుర్తింపు చెందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయం, చట్టం, సమాజాన్ని అనుగుణంగా ఉండాలి. పిల్లలు చిన్న వయసులో మీరు చేసే నేరాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో ఆడపిల్లలు వేధించడం, ఇప్పుడు మరి ఈ సైబర్ స్కైము, ఈ వాట్సాప్లు, ఫోను, ఇవన్నీ కూడా ప్రతి దానికి క్రైమ్కి లోపడే ఉంటాయి. మీరు ఏ చిన్న మెసేజ్లు కానీ దానికి ఏదైనా పొరపాటు అయితే సమాజంలో ఆ నేరాలు ఇరుక్కుని జీవితాంతం వాటిల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి మంచి పౌరులుగా సమాజ హితము మంచిదిగా మెలగాలని కోరుకుంటూ